బురద జల్లితే కడుక్కునే పరిస్థితుల్లో తాము లేమని ప్రక్షాళన చేసేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి సొమ్ము కొట్టేసిన దొంగకు జగన్ వంతపాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తమ పార్టీ ఎంపీని అయినా వారి శాఖ పర్యవేక్షణ తన పని కాదన్న సీఎం ఇండిగో విషయాన్ని కేంద్రం చూసుకుంటుందని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి భక్తులకు బియ్యం, ఇతర దినుసుల్లో ఏ అన్య పదార్థం వచ్చినా ఏఐ టెక్నాలజీతో గుర్తించి యంత్రం వాటిని ఏరేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక లడ్డు ప్రసాదంలో నాణ్యమైన నెయ్యి, దినుసులు వాడుతున్నామని, అన్న ప్రసాదంపై ఒక్క ఫిర్యాదు లేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో గొప్ప ఆశయంతో భక్తులకు అన్నప్రసాదం ప్రారంభిస్తే గత వైసీపీ ప్రభుత్వం దాన్ని భ్రష్టు పట్టించిందని చంద్రబాబు మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి ఎంతో మహిమగల దేవుడని, అందుకే ఆయనకు భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తుంటారన్నారు. పరకామణి చోరీ చేసిన వారిని జగన్ సమర్థించడం దారుణమన్నారు. ఎవ్రీడే ఐ విల్ టెల్ వన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వెంకటేశ్వర స్వామికి ఒక పవర్ ఉంది. మొన్న ఒక భక్తుడు వచ్చాడు అందరికి. ఆయన చెప్పిన మాట ఏంటి? సార్, నేను 122 కేజీల గోల్డ్ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనుకున్నాను. నేను మొక్కున్నాను. మొక్కు తీర్చడానికి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను ఆఫీసర్స్ని. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు వాళ్ళ మాటల్లో కనుక్కొని చెప్పారు నాకు, ఫర్ డే వెంకటేశ్వర స్వామి 121 కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్ పెడతారు. అది ఇన్ని 121 కేజీస్ ఆయన పెట్టుకుంటాడు. ఆయనే నాకు మెసేజ్ పంపించాడు 122 కేజీస్ ఇమ్మని. నేను ఎందుకు ఇస్తున్నానంటే జైన్ అతను, నాకు నమ్మకం. నేను ఒక వ్యాపారం చేశాను, దాంట్లో పార్షియల్గా డిజిన్వెస్ట్ చేశాను. నాకు 5,000 కోట్లు వచ్చాను. అందులో 122 కేజీల బంగారం ఆయనకి ఇస్తున్నాను. అంటే మహత్య లేకపోతే ఎవరిస్తారు? పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే, కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్? ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్? వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తమ పార్టీ వ్యక్తి అయినా ఆ శాఖ పర్యవేక్షణ, విచక్షణాధికారం ప్రధానమంత్రిదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇండిగో సంస్థ పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టిందన్నారు. నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఫర్ పైలటింగ్. ఇలాంటి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఇప్పుడు 60-65% ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది. మేజర్ మోనోపలీ కింద, మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్అవుట్ చేస్తుంది. వైసీపీ నాయకులు రాజకీయ ముసుగులో నేరాలు చేసి ఆపై వేధిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగితే సహించబోనని సీఎం హెచ్చరించారు. రాష్ట్రం బాగుపడితే చూసి ఓర్వలేని వాళ్లకు అన్నీ గోబెల్స్లానే కనిపిస్తాయన్నారు. వైసీపీ పాలనలో కరెంటు వాడుకోకుండానే విద్యుత్ సంస్థలకు 9,000 కోట్ల ప్రజాధనాన్ని క్యాపిటల్ కాస్టుగా చెల్లించిందని విమర్శించారు. సింగయ్యని కారు కింద ఎక్కిచ్చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి కడాన వాళ్ళ భార్యను పిలిపించి ప్రభుత్వం యొక్క అంబులెన్స్ లని తీసిపి చంపేసే పరిస్థితికి వచ్చారు. దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ, ఒక విధంగా చెప్పాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో. వీళ్ళు చేసిన సారా వ్యాపారం అంతా కూడా చేయడానికే కల్తీ పెట్టారు. ఏమయ్యారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అక్కడ ఎవరో ఒక అతను తెలుగుదేశాన్ని మేనేజ్ చేస్తే బురదేసేస్తే నేను కడుక్కుంటానని. కడుక్కునేసే పరిస్థితిలో లేవు, ప్రక్షాళన చేసేస్తాం. ఏపీ బ్రాండును వైసీపీ దెబ్బతీసిందని, అప్పులు పుట్టని పరిస్థితికి తెచ్చిందని సీఎం ధ్వజమెత్తారు. 12% వడ్డీకి అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపిందన్నారు. పాలకులు తప్పులు చేస్తే ప్రజల జీవితాలు ఎంతగా అతలాకుతలమవుతాయో చెప్పేందుకు జీఎస్డీపీ గణాంకాలే నిదర్శనమన్నారు. 2025-26లో 17.11% వృద్ధి సాధిస్తామని సీఎం తెలిపారు.